మీ ముందు ఉంచబోతున్నాను. ఆయన పలికిన మాట నేను మీ ముందు పలుకోబోతున్నాను, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. నిజంగా ఈ వర్డ్ నాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను అనుకున్నాను, అన్న నాకు కాల్ చేసి అమ్మ నువ్వు ఏ మాట చెప్తావు చెప్పండి అనేసి అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నాకు ఈ మాట కావాలని కాదు, కానీ అన్న నుండి వచ్చే మాట నేను తీసుకోవాలి, అది నేను రిసీవ్ చేసుకోవాలి అనుకున్నాను. ఏ వర్డ్ ఇచ్చినా నేను మాట్లాడడానికి సమర్థురాలుగా నేను ఉండాలి ప్రభా, నాకు ఏ వర్డ్ అయినా ఇవ్వండి అనేసి నేను ఆ వర్డ్ని గట్టిగా పట్టుకున్నాను అన్నమాట. నాకు కాల్ చేసి అన్న ఈ వర్డ్ ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే మనల్ని విడిచిపెడతారు, ఎవరైనా వదిలిపెడతారు కొద్ది రోజులు వచ్చిన తర్వాతకి. ఒక బిడ్డనిచ్చిన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతకి కుమారుడు ఎట్లా పోతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకి మాత్రం తెలియదు, కానీ నన్ను పుట్టించిన నా దేవుడికి సమస్తము తెలుసు. సో నేను అనుకున్న ఆ వర్డ్, అసలు దేవా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నా నోట నుంచి వచ్చి ప్రతి మాట నీవే మాట్లాడమనేసి నేను అక్కడ కూర్చొని ప్రేర్ చేస్తూ ఉన్నాను. కొన్ని వర్డ్స్ దేవుడు నాకు అనుగ్రహించాడు. నాకు ఇచ్చిన మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ప్రాణము విడిచాడు. అసలు ఈ లోక సంబంధులకు మనుషులు అయితే ఎక్కడికి పోతున్నామో ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు. పోయిన ప్రాణం సరిగా ఇంటికి వస్తుందా కూడా తెలియదు. ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు లేఖన నెరవేర్పు కొరకు ఆల్రెడీ, అంటే దేవుడు పుట్టించినప్పుడే ఆయనకి ఇష్టమైన విధంగా దేవుడు ఖచ్చితంగా చనిపోతాడనేసి ఆల్రెడీ కీర్తన గ్రంథము 31వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. ఏంటి? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మరి మనుషులకైతే ఇది అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యము. అయితే నేనేం ఆలోచించానంటే, ముందే చనిపోతాడని తెలుసు, కానీ మరలా తిరిగి లేస్తాడని కూడా తెలుసు. చనిపోతాడనేసి లేఖనం ద్వారా రాసిపెట్టి ఉన్నది. అలాగే తిరిగి 3వ దినమున కూడా తిరిగి లేపుతాడని కూడా లేఖనం ద్వారానే రాసిపెట్టి ఉన్నది. నిజంగా దేవుడు ముందుగానే ఇవి మన కోసము, అసలు ఏ విధంగా అంటే అసలు నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, కానీ అన్ని ఈవులను నేను పొందుకొని ఉన్నాననేసి నేను నమ్ముచున్నాను. అలాగే నేనేమనుకున్నానంటే, విశ్వాసంతో ఆయన ప్రాణం అర్పించాడు, ఫస్ట్ వన్. రెండవది, లేఖన నెరవేర్పు కొరకు ఈయన త్యాగము నెరవేర్చబడింది. మూడవది, ప్రశాంతతకు ముగింపు. ఇన్ని హడావుడిగా ఉన్నటువంటి మరణం కాస్త ఏమైంది, ప్రశాంతతలోనికి వచ్చినది. నాలుగవది, దేవుడు హామీ ఇచ్చినట్టుగా 3వ దినమున దేవుడు తిరిగి లేపబడడం. ప్రాణము అర్పించిన యేసయ్య తిరిగి మనుషుల కొరకు తిరిగి మనుషుల కొరకే జీవాన్ని మనకిచ్చి ఆయన లేవడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఈ వాక్యం నేను తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను, నాకు మాట్లాడడం రాదు, నేను పొద్దున్న లేసే ఏమేమి మాట్లాడుతున్నా కూడా తెలియదు, నేనేం మాట్లాడతా నా పిల్లల దగ్గర కదా. సో అటువంటి మాటలు కాదు, కానీ ప్రభువా నీవు నా నోట మాట ఉంచి నన్ను నడిపించండి, నా మాట నువ్వు మాట్లాడడం అనేసి నేను దేవుని అడిగినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ మాటలు నాలో ఉంచి మాట్లాడినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మనుషులైతే నిన్న పోతుంటే అక్కడ పోలీస్ స్టేషన్ అవతలికి వెళ్ళాము. వాళ్ళు క్లాస్లో ఎగ్జామ్ కోసం అని వికాస్ స్కూల్లో చదువుతారంటే వాళ్ళు అట్లా వెళుతూ ఉంటారు, లారీ వచ్చేసింది ఢీ కొట్టింది. అసలు వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందారు. నిజంగా అసలు ఎంత ఘోరమైన ప్రమాదం. వాళ్ళు ఇంట్లో చెప్పొచ్చారో లేదో, కానీ నా దేవుడు నాకు చెప్పి మరణం నుంచి విజయంలోనికి చేయించాడు. ఎందుకంటే నాకు అనిపించింది, వాళ్ళు చూస్తే నాకు ఏదో అనిపించలేదు, నాకు తెలియదు, కానీ దేవుడు ఈ మరణం నుంచి జీవంలోనికి నడిపించిన యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాను. లోక సంబంధులకు మనుషులకు ఇది అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమై ఉన్నది. నిజంగా ఈ వర్డ్ నాకు ఇచ్చినందుకు అనేక మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్టి మాట ద్వారా దేవుడు నన్ను దీవించునుగాక, నా సంఘాన్ని లేవనెత్తునుగాక. ఆమేన్.